హలో అండి, నేను మీ ఉష. ఇప్పుడు మనం చూస్తున్నాము విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. ఇది మనకు సింహగిరి పర్వతం పైన వెలిసారండి స్వామివారు. ఇక్కడ మనకు స్వామివారిని అప్పన్న స్వామిగా కూడా పిలుస్తారండి. ఇక్కడ మనకు స్వామివారు స్వయంగా వెలిసారండి. స్వయంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసారండి. ఇది మనకు శ్రీ మహావిష్ణు దశావతారాల్లో 4వ అవతారం అండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారము. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారు మనకు ఇక్కడ సింహగిరి పైన సేద తీరినట్టు పురాణాలు చెప్తాయండి. మొట్టమొదట మనకి ఇక్కడ స్వామివారిని ప్రహ్లాదుడే పూజించినట్టు చెప్తారండి. ఆ తర్వాత కాలంలోని చంద్రవంశానికి చెందినటువంటి పురురావుడు అనే రాజు ఒక్కలో ఉండేవారంటండి. ఆయన ఒకరోజు ఆకాశ మార్గంలో విమానంలో ప్రయాణిస్తూ ఉంటే ఆయన విమానాన్ని సింహగిరి పర్వతం ఆకర్షించుకుందంటండి. అప్పుడు ఆయన వచ్చి చూసేటప్పటికి ఒక పుట్టలోని మనకు స్వామివారు ఆయనకి కనబడ్డారంట. ఆ తర్వాత స్వామివారిని ఆయన బయటకు తీశారంటండి. బయటకు తీసే సమయంలో ఆకాశవాణి రాజుగారితో ఇలా చెప్పిందంటండి. ఏమనగా అంటే 1 సంవత్సర కాలం పాటు స్వామివారిని చందనంతో కప్పబడి ఉంచాలి. అది అక్షయ తృతీయ రోజు మాత్రమే చందన వలుపు జరగాలని చెప్పారంటండి ఆకాశవాణి. అలాగే మనకు ఇప్పటికీ స్వామివారికి నిత్యం చందనంతోనే కప్పబడి ఉంచుతారండి ఇక్కడ. ఎందుకంటే నరసింహస్వామి ఉగ్రరూపం కదండి. ఆయన నుండి వచ్చే వేడిని మనం తట్టుకోలేమని చెప్పి ఆ వేడిని చల్లార్చడానికి చందనం కప్పి ఉంచుతారండి ఎప్పుడు. అలాగే మనకు ఒక్క నిజరూప దర్శనం రోజు మాత్రమే ఆ చందనం తొలగిస్తారండి. అది సంవత్సరంలో ఒకసారి చేస్తారండి. అది ఎప్పుడంటే వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియ అండి. మనకు అక్షయ తృతీయగా పిలువబడుతుంది కదండి. ఆ రోజు మాత్రమే స్వామివారిపై కప్పి ఉంచిన చందనం ఒలుస్తారండి. ఆ రోజు కూడా మనకు కేవలం 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకు కలుగుతుందండి. ఆ రోజుని మనకు చందనం వలుపు లేదా గంధం వలుపు అని కూడా పిలుస్తారండి. ఇక్కడ మనకు ప్రాముఖ్యత ఏమిటంటే స్వామివారు అన్ని ఆలయంలో తూర్పు వైపు ఉంటారు కదండి. ఇక్కడ మాత్రం స్వామివారు మనకు పడవర ముఖంగా కనిపిస్తారండి. అలాగే ఇక్కడ చూస్తున్నారా రథాలవి మనకు స్వామివారు ఊరేగింపు సమయంలో ఈ రథాలన్నీ తీస్తారండి. చూస్తున్నారా అశ్వరథాలండి ఇవి. చూడండి చాలా విశాలంగా ఉంటుందండి టెంపుల్. అలాగే ఇక్కడ మనకు ఈ టెంపుల్ని ఆనుకుంటూ పక్కనే మనకు పరమశివుడి ఒక ఆలయం కూడా ఉంటుందండి. అక్కడ స్వామివారు మనకు లింగాకారంలో దర్శనమిస్తారండి. అలాగే ఆ చెట్టు కింద మనకు మానస